హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు మనం వర్షాకాలంలో మాత్రమే దొరికే బోడకాకరకాయలతో పులుసు కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ బోడకాకరకాయలు ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకొచ్చుకొని 2, 3 సార్లైనా వండుకోండి. వీటితో మనం ఫ్రై కర్రీ, టమాటో కర్రీ, పులుసు కర్రీ, పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు. ఈరోజు మనం బోడకాకరకాయ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. వీటిని కొన్ని ప్రాంతాల్లో బోడకాకరకాయలని, ఆకాకరకాయలని, ముండ్ల కాకరకాయలని, గుండు కాకరకాయలని, అడవి కాకరకాయలని రకరకాలుగా పిలుస్తుంటారండి. వీటితో ఈ విధంగా పులుసు కర్రీని చేసుకున్నాము అంటే చాలా బావుంటుందండి. అన్నంలోకైతే చాలా టేస్టీగా ఉంటుంది. రండి మరి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను పావు కేజీ బోడకాకరకాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. వీటన్నింటినీ బ్రౌన్ కలర్‌కి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటోలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోలు పూర్తిగా సాఫ్ట్‌గా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటూ టమాటోలను ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి బోడకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. బోడకాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్‌లోనే మనం మూత పెట్టుకుంటూ 3, 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము అంటే ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయి పచ్చివాసన ఏమీ లేకుండా ఉంటాయి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. నేనిక్కడ 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మనం వేసిన ఈ కారం, ధనియాల పౌడర్ ముక్కలతో పాటు ఆయిల్‌లో 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. ఈ విధంగా కారాన్ని ఫ్రై చేసాము అంటే కర్రీలో కారం ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఈ విధంగా 1 మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకుందాం. మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి తీసిన రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకోండి. మనం పులుసు కర్రీ అనుకున్నాం కాబట్టి పులుసుకు సరిపడా గ్రేవీ ఉందో లేదో చూసుకొని సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కర్రీ చిక్కదనం కోసం ఎండు కొబ్బరి పొడిని కూడా 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీరా మెంతి పౌడర్ కూడా వేసుకోండి. పులుసు కర్రీస్‌లో జీరా మెంతి పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ముక్కలు మొత్తం ఉడికిపోయి పులుసు మొత్తం మరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బోడకాకరకాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పులుసు కూడా చక్కగా మరిగిపోయి చిక్కగా వచ్చింది కదా అండి. ఇప్పుడు ఇందులోకి చివరగా కాస్త బెల్లం తురుము వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను నేను బెల్లం తురుము. పులుసు కర్రీస్‌లో కాస్త బెల్లం వేయడం వలన చాలా బావుంటుందండి. మీరు కూడా ఈసారి పులుసు కర్రీస్ చేసినప్పుడు అందులో బెల్లం వేయడం ట్రై చేయండి. అలాగే చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు మరిగించండి. అంతే అండి. బోడకాకరకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకైతే సూపర్‌గా సెట్ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీతో అన్నం తినడం స్టార్ట్ చేసాము అంటే ఇంకా వేరే కర్రీ అవసరమే లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.